మనం ఒక ఊర్లోకి వెళ్తాము, అక్కడ ఎక్కడ పొగ కనబడుతుంది మనకి. ఏమయ్యా ఏదో కాలిపోతున్నట్టుందే అంటాం. నీకు ఆ కాలడం కనపడలేదు, కానీ పొగ కనబడింది, అది అనుమాన ప్రమాణము. అక్కడ పొగ ఉందంటే నీకు ఏదో కాలుతుంది అన్నమాట, లెక్కే లేదు. నీకు ఆ నిప్పు కనపడలేదు, కానీ పొగ కనపడింది. ఆ పొగని చూడడం బట్టి అక్కడ కాలిపోతుంది, ఫోన్ చేయవయ్యా, అక్కడ ఏదో కాలిపోతుంది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయి, ఏదో కాలిపోతుంది అక్కడ. నువ్వు కాల్చడం చూసావా? చూడలేదు, పొగ కనపడింది, నాకు పొగ కనపడింది కనుక అక్కడ నిప్పు ఉంది, తీరుతుంది. నిప్పు లేకుండా పొగ రానేరాదు. ఇది అనుమాన ప్రమాణము. గత జన్మ లేకుండా బాలబండి కృష్ణ గారికి 5 ఏళ్ళకి సంగీతం ఎలా వస్తుంది? మొజార్ట్కి ఎలా వస్తుంది? ఉన్నాయి గత జన్మలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ ధ్యానం గురించి నాకు ఎలా తెలుసు? నేను చిన్నప్పటి నేర్చుకున్నానా ఏమిటి? నాకు ఇంట్లో ఉందా వంటలో ఉందా? ఎక్కడా లేదు. మరి సడన్గా ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే గత జన్మ సూత్రులు. అక్కడి నుంచి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. బుద్ధుడు తిరిగి వస్తున్నప్పుడు, తన రాజ్యం పొలిమేరలో ఉన్నప్పుడు శుద్ధోదండ ఒక లెటర్ రాస్తాడు బుద్ధుడికి. నాయనా, నువ్వు రాజకుమారుడివి, నీ తండ్రి రాజు, నీ తాత రాజు, నీ ముత్తాత రాజు, మనంతా రాజుల వంశం, వచ్చి రాజ్యం చేసుకోవాలని చెప్పాడు ఆయన. శుద్ధోదండు లెటర్ రాసి పంపించాడు బుద్ధుడికి, నీ రాజ్యాన్ని నువ్వు ఏలుకో నాయనా అని చెప్పేసి. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు? ఆ లెటర్ వెనకాల తిప్పి ఆయన రాశాడు, తండ్రి గారు, నేను గత జన్మలో సన్యాసిని, అంతకుముందు జన్మలో సన్యాసిని, ఇప్పుడు సన్యాసి కాకుండా ఎలా ఉంటాను నేను? ఆయన రాసి పంపించాడు ఆయన. బుద్ధుడికి తన జన్మని తెలుసు, శుద్ధోదండికి తన రాజరికమే తెలుసు. శుద్ధోదండికి బుద్ధుడికి జన్మలు కనపడవు. నువ్వు నా కొడుకు నాయనా అంటాడు. బుద్ధుడు ఏమంటాడు? స్వామీజీ, నేను మీ కొడుకునే, కానీ నా జన్మలేని తెలుసు, నేను ప్రతి జన్మలోని బుద్ధుడినే, ఈ జన్మలో కూడా బుద్ధుడినే, నేను రాజ్యం చేయలేను అంటాడు. అది నాకు పడదు అంటాడు. దానికి నాకు చుక్కెదురు అంటాడు. ఆయన తన జన్మలని చూసుకున్నాడు బుద్ధుడు. శుద్ధోదండి నువ్వు చూసుకోలేదు. శుద్ధోదండికి జన్మలు అన్నది ప్రత్యక్ష ప్రమాణం కాదు, కానీ బుద్ధుడికి ప్రత్యక్ష ప్రమాణం. కానీ బుద్ధుడు చెప్పిన మాట శుద్ధోదండికి నచ్చలేదు. ఆయనకి ఆప్తుడు కూడా కాగలేకపోయాడు. జన్మలు ఉందని చెప్తే వెంటనే నమ్మాలిగా, నీ కొడుకే చెప్తున్నాడు, కానీ శుద్ధోదండి నమ్మలేదు, నమ్మబుద్ధి కాలేదు. ఎవరిష్టం వాడిది. శుద్ధోదండికి బుద్ధుడు పుట్టినప్పుడే జోస్యం చెప్పారు, వీడు మహాచక్రవర్తిని ఎదురైతే గొప్ప బుద్ధుడైనా అవుతాడని చెప్పేసి. పుట్టినప్పుడే చెప్పారు. ఆ బుద్ధుడు కాకుండా ఉండడం కోసం ఈయన ఎన్నో జాగ్రత్తలు పడ్డాడు పాపం శుద్ధోదండు. మాయా ప్రపంచంలో ఉన్నవాడు కదా. కానీ బుద్ధుడు అయ్యే తీయరాడు. అంటే చిన్నప్పుడు ఆ జాతకం చెప్పిన జోస్యం చెప్పింది పక్క అక్షరాలు నిజమైంది. ఈ అబ్బాయి, ఆ పుట్టిన అబ్బాయి బుద్ధుడే అయ్యాడు. మరి అలా ఇలా చెప్పగలిగారు వాళ్ళు పుట్టినప్పుడే. అంటే ఆ శాస్త్రం అంతా, ఆ జ్యోతిష్ శాస్త్రం అంతా కరెక్ట్. ఆ జ్యోతిషం కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు నన్ను అడుగుతుంటారు చాలామంది, స్వామీజీ జ్యోతిష్ శాస్త్రం కరెక్టా కాదని చెప్పేసి. కరెక్టేనైనా, కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఎలా చెప్తారబ్బా? అన్ని శాస్త్రాలు కరెక్టే, నీకు తెలియదు కనుక అవన్నీ బుటకు అనుకుంటున్నావు ఏమో, నీకు తెలియదు అంతే. నారదుడు అన్నాడు, ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు, నెవర్ అటర్ దీస్ వర్డ్స్. అంటే ఐ డోంట్ నో, దేర్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ దేర్, యూ మస్ట్ స్టడీ టు నో టు అండర్స్టాండ్ అండ్ అండర్స్టాండ్ టు జడ్జ్. అంటే ఈ విధంగా ఎప్పుడు పలకవద్దు నువ్వు నాయన అంటున్నాడు నారదుడు. ఏ విధంగా? నాకు తెలియదు కనుక అవి లేవు, అవి తెలుసుకోవడానికి నువ్వు కష్టపడాలి, స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, అప్పుడే నువ్వు ఇంకోటి మీద తీర్పు ప్రకటించగలవు, లేకపోతే తీర్పు ప్రకటించలేవు అని చెప్పాడు నారదుడు. నెవర్ అటర్ దీస్ వర్డ్స్, ఐ డోంట్ నో, దేర్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ దేర్. నీకు జ్యోతిషాస్త్రం అర్థం కాకపోతే ఆ జ్యోతిషాస్త్రం లేదని కాదు. నీకు ఆకాశ రికార్డ్స్ అర్థం కాకపోతే ఆకాశ రికార్డు లేవని కాదు. నీకు ఆస్ట్రల్ ట్రావెల్ అర్థం కాకపోతే ఆ ఆస్ట్రల్ ట్రావెల్ లేదని కాదు. నీకు అర్థం కాదు అంతే. నువ్వే పడవు అసలుకి.
గత జన్మలో నమ్మను సార్ అంటాడు ఒకడు, పెద్ద మేధావి దాకా. పోయి సావని చెప్తాను. నువ్వు నమ్మకపోతే నీకు నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, ఎవరికి వచ్చే నష్టం లేదు. నీ నమ్మకాలతో నువ్వు పో. వివేకానందుడు అడిగాడు రామకృష్ణ పరమహంసని, మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాడు. ఆయన అదే ప్రశ్న ఎంతోమంది అడిగాడు. మాకేం తెలియదు బాబు అని ఎంతోమంది చెప్పారు వివేకానందుడికి. ఆయన పట్టుబద్దుని విక్రమార్కుడు వివేకానందుడు. చివరిగా రామకృష్ణ పరమహంస తగినప్పుడు మీరు దేవుడిని చూశారంటే, నేను నిన్నేలా చూస్తున్నాను అలా దేనో చూశాను ఆయన అని చెప్తాడు ఆయన. అంటే రామకృష్ణ పరమహంస చెప్తే అది ఆర్తవాక్య శబ్దం ప్రమాణం. రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష ప్రమాణం. ఆయన రోజు కాళికాదేవిని చూస్తుంటాడు, ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన తన భార్య శారదాదేవితో ఎలా చూస్తుంటాడో కాళికాదేవితో అలాని మాట్లాడుతుంటాడు ఆయన. వివేకానందుడికి రామకృష్ణ పరమహంస చెప్పింది శబ్ద ప్రమాణము, రామకృష్ణకి తాను చూసిన కాళికాదేవిది ప్రత్యక్ష ప్రమాణము. రామకృష్ణ పరమహంసకి జరిగితే మనకు కూడా జరగచ్చు అని చెప్పింది మనకి అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం. ఆయనకి జరిగితే మనకెందుకు జరగదు? రామకృష్ణ పరమహంస కాళికాదేవితో మాట్లాడినప్పుడు మనకెందుకు కనపడదు? మనకు కూడా అంతే తపన ఉండాలి, ఉపమాన ప్రమాణం. వివేకానంద చేసిన మనం ఎందుకు చేయలేము? ఆయన అంత చిన్న వయసులోనే అంత ధాటిగా మాట్లాడి ధీటుగా తిరిగి ప్రపంచానికంతా చెప్పాడు, వేదాంత ఘోష చేశాడు. మనం ఎందుకు చేయలేము? యోగానంద పరమహంస ప్రపంచం అంతా తిరిగి ఎందుకు చెప్పాడు, మనం ఎందుకు చేయలేము? ఓషో రజనీష్ అవన్నీ చెప్పాడు, మనం ఎందుకు చేయలేము? ఇదంతా ఉపమాన ప్రమాణం. చివరిగా ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు చెప్పాను కదా, రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి ప్రత్యక్ష ప్రమాణము, లోప్సాంగ్ రంపాకి సిల్వర్ కార్డు కనపడేది, ఆస్ట్రల్ ట్రావెల్, ఆకాశ రికార్డు, ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. నేను ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళాను, పిరమిడ్ లోపల కూర్చున్నాను, ఎన్నోసార్లు కూర్చున్నాను, అది నాకు ప్రత్యక్ష ప్రమాణం. అక్కడ ఎంత ఎనర్జీ ఉందో నేను వెళ్ళిపోయి అనుభవించి వచ్చాను. నేను మానసరోవరం వెళ్ళాను, 3 సార్లు వెళ్ళి వచ్చాను, నాకు ప్రత్యక్ష ప్రమాణం. నేను మానసరోవరం చూశాను, ఆ లైట్లన్నీ దిగడం, కింద ఆ సరోవరంలో ఈదడం, మళ్ళీ పోవడం నేను చూశాను. నేను నా కళ్ళతో నేను చూశాను రాత్రి అంతా కూర్చుని. అవి ఎలా పడతాయి సార్, నక్షత్రాలు ఎలా పడతాయి అంటే మాస్టర్స్ వాళ్ళందరూ. మీరు చూశారంటే నేను చూశాను 3 సార్లు మానసరోవరం వెళ్ళి నేను చూసి వచ్చాను. అన్నీ అవన్నీ ఉన్నాయి. నువ్వు వెళ్తే నీకు కనపడుతుంది. ఆ నక్షత్రాలు అలా కనపడడం, రాత్రిపూట రావడం, ఇలా తిరగడం, మానసరోవరం మళ్ళీ పోవడం, నీకు కూడా కనిపిస్తాయి. ఎందుకు కనపడవు? నాకు కనపడింది కదా, నాకు అది ప్రత్యక్ష ప్రమాణం. నేను చెప్తే నీకు అది ఆప్తవాక్యం శబ్దము, శబ్ద ప్రమాణం. సైంటిస్టులు యాటమ్స్ మాలిక్యూల్స్ అని చెప్తారు, అవి ఉన్నట్టు నీకెలా తెలుసు? వాళ్ళు చెప్పారు కనుక ఉన్నాయి. మనం చెప్పు నార్త్ పోల్ చూడలేదు, మనం సౌత్ పోల్ చూడలేదు, కానీ ఫోటోలు అన్నీ ఉన్నాయి కనుక అవన్నీ ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి పైనుంచి ఫోటో తీసాక ఉంది. మనకేమో భూమి గుండ్రంగా ఉంది కనపడదు, కానీ అనుమాన ప్రమాణం వాళ్ళకి కనపడింది కనుక వాళ్ళు ఫోటో తీసాక ఇదే భూమి. శబ్ద ప్రమాణము భక్తి యోగము, ఉపమాన ప్రమాణము కర్మయోగము, అనుమాన ప్రమాణము జ్ఞానయోగము, ప్రత్యక్ష ప్రమాణము ధ్యాన యోగము. మై డియర్ ఫ్రెండ్స్, కృష్ణుడు చెప్పడానికి నమ్ము అని చెప్పేదే భక్తి యోగము. యేసు ప్రభువు చెప్పాడు కనుక నమ్మేదే చెప్పు. యేసు ప్రభు ఏం చెప్పాడు? సీక్ ye the kingdom of God and his righteousness first and then others will be added to you. నువ్వు దేవుని రాజ్యములో చేరు, ఆ దేవుని యొక్క మంచితనంలో ఉండు, నీకు అప్పుడు అన్నీ వస్తాయని చెప్పాడు ఆయన. ఆయన చెప్పాడు కనుక అన్నీ వస్తాయి, ఎందుకు రావు? ఇదంతా భక్తి యోగము, రిలీజియస్ అంతా భక్తి యోగము. ఇకపోతే కర్మయోగము, వాడు చేశాడు కనుక నువ్వు చేయొచ్చు. ఉపమాన ప్రమాణం కర్మయోగం. అనుమాన ప్రమాణం, నిప్పు ఉంది కనుక పొగ వస్తుంది, పొగ ఉంటే నిప్పు ఉన్నట్టు లెక్క. ఇది జ్ఞానయోగము. నా కళ్ళతో నేను ధ్యానం చేశాను, బయటికి వచ్చాను, బాడీ నుంచి బయటకు వచ్చాను, హాస్టల్ బాడీలో తిరిగాను అనేది శివప్రసాద్ మన చెప్తుంటాడు. ఆయన సూక్ష్మ శరీర యానం గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాన్ని పెట్టి ఇంకెంతోమంది సూక్ష్మ శరీర యానం చేస్తున్నారు. ఇదంతా ప్రత్యక్ష ప్రమాణం. నేను బెంగళూరు పిరమిడ్కి వెళ్ళాను, అక్కడ ఎంతో ఎనర్జీ ఉంది, నేను అనుభవించాను. ఇది ప్రత్యక్ష ప్రమాణం. పిరమిడ్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి పిరమిడ్ యొక్క శక్తి తెలుస్తుంది, అది ప్రత్యక్ష ప్రమాణం. వాళ్ళు చెప్పింది మనం వింటే మనకి పిరమిడ్ తెలియదు, మనకి శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, ఇలాగ 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి. శబ్ద ప్రమాణము,
ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, మరి ప్రత్యక్ష ప్రమాణం.